కుట్రలు కుతంత్రాలు, అడ్డదిడ్డంగా నిర్మాణాలు, ఇష్టారాజ్యంగా కట్టడాలు, ఆ పర్యవసానమే ప్రకృతి ప్రకోపం. జల విలయంతో చైనా గజగజ విలవిల్లాడుతోంది. పాలకులు చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. భారీ వర్షాలు, వరదల ముంపుతో అతలాకుతలమవుతోంది డ్రాగన్. రాకాసి అలలు బీజింగ్పై పగబట్టాయి. ఎక్కడికెక్కడ కొండ చర్యలు విరిగి పడిపోయాయి. రోడ్లు తెగిపోయాయి. వేల ఇళ్లు నీట మునిగాయి. కనీ విని ఎరుగని రీతిలో వర్షాలు దడ పుట్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇంతకీ చైనా వరదలకు కారణాలేంటి? అప్రమత్తంగా లేకపోవడమే కొంప ముంచిందా? చైనా పాపాలపై ప్రకృతి ప్రకోపం. డ్రాగన్ కంట్రీలో వరద బీభత్సం. చేసిన పాపం ఊరికే పోదు. కర్మఫలం ఎవ్వరినీ వదిలిపెట్టదు. కాస్త ఆలస్యమైన ఏదో సమయంలో ఏదో రూపంలో అనుభవించాల్సిందే. కర్మ కాముగా చెప్పకుండా వచ్చి దాని పని అది చేసుకుని వెళ్లిపోతుంది. సరిగ్గా చైనాలో ఇదే జరుగుతోంది. డ్రాగన్ పాలకుల కుతంత్రాలు ఆ దేశ ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఆకస్మిక వరదలతో బీజింగ్ అతలకుతలమవుతోంది. వరదలు పోటెత్తడంతో అనేక మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. లింగ్చిమెన్లింగ్ జల విద్యుత్ కేంద్రం వద్ద చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేయడంతో భారీ డ్యాం నిర్మాణ పనులు మొదలయ్యాయి. తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తుండటంతో డ్యాం పటిష్టతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్ పీఠభూమి ప్రాంతంలో అతిపెద్ద డ్యాంను నిర్మిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే ఆ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే సరిహద్దులోని మన భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భారత్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ డ్రాగన్ పాలకులు పట్టించుకోలేదు. ప్రపంచంలోని అతి పెద్ద డ్యాం అంటూ జిన్పింగ్ చెబుతున్న పెనుముప్పు తప్పదంటున్నారు పర్యావరణ నిపుణులు. భూకంపాలు వచ్చే ప్రాంతంలో భారీ ప్రాజెక్ట్ ఏంటని ప్రశ్నిస్తోంది ప్రకృతి. అందుకే జల ప్రళయంతో ఒక్కసారిగా చైనీయుల్ని షేక్ చేసింది. బీజింగ్లో చెలరేగిన అలజడి ప్రశాంత నగరాన్ని పెను విషాదంలో ముంచేసింది. రెప్పపాటులో చైనీయులను రాకాసి అలలు మింగేశాయి. చైనాలోని నైరుతి ప్రాంతాల్లోని సిచువాన్ ప్రావిన్స్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది. బురద అకస్మాత్తుగా గ్రామాల్లోకి ప్రవేశించింది. దీని కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. యాన్, మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతింది. గ్రామంలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయాయి. చాలా మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వందలాది మందిని తరలించారు అధికారులు. బీజింగ్లో 80,000 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మియున్, యాంకింగ్ జిల్లాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మియున్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్రమైన ప్రాణ నష్టాన్ని కలిగించాయన్నారు లీ కియాంగ్. మియున్లో 17,000 మంది ముంపు బారిన పడ్డారు. హేబీ ప్రావిన్స్ లో కొండ చర్యలు విరిగి పడ్డంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. సెంట్రల్ బీజింగ్ కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయ్షిటున్ పట్టణంలో వందలాది చెట్లు నేలకూలే. బీజింగ్ పరిపాలనాధికారులు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. పాఠశాలల్ని మూసేశారు. నిర్మాణ పనులు నిలిపేశారు. దీంతో పర్యాటక రంగ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉత్తర చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. 130 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డజన్ల సంఖ్యలో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అప్రమత్తంగా లేకపోవడం వల్లే పెను నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఏటా ఈ సీజన్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తూనే ఉంటాయి. అందుకే రికవరీ చర్యల కోసం చైనా ప్రభుత్వం 200 మిలియన్ యువాన్ల నిధిని కూడా కేటాయించింది. డ్యామేజ్ అయిన రోడ్లు, నీటి కేంద్రాలు, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం దీనిని ఖర్చు చేయనున్నారు. మీను ముజియా విమానాశ్రయం నుంచి వరద బాధితుల కోసం ఆహార పదార్థాలను తీసుకువెళ్లారు. లైఫ్ జాకెట్లను అందిస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా బురద శిథిలాలతో నిండిపోయాయి. దీనివల్ల సహాయక చర్యలు కూడా దెబ్బతింటున్నాయి. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. జిన్పింగ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ప్రారంభించింది. శిథిలాల కింద చిక్కుకున్నాళ్ల కోసం వందలాది మంది రెస్క్యూ వర్కర్లు, సెర్చ్ టీములు వెతుకుతున్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల వరదలు, బురద ప్రవాహాలు మరింతగా ముంచెత్తే అవకాశం ఉందని చైనా వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ మార్పు, అస్తవ్యస్తమైన నిర్మాణ పనులు ఈ ప్రాంతంలోని భౌగోళిక స్థితిని బలహీనపరిచాయని, ఆ కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డం, బురద ప్రవాహాల సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి వర్షాకాలంలో చైనా తరచుగా వరదలతో ఇబ్బంది పడుతోంది. సిచువాన్లో జరిగిన విధ్వంసం పరిపాలనా అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.